Hello friends, welcome to our channel Vinay Vlogs. Today's vlog is about egg curry. కావాల్సిన పదార్థాలు ఎగ్స్, మిర్చి, ఆనియన్ ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, మిరియాలు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చింతపండు ఇలా 2 రెబ్బలు తీసుకొని నానబెట్టుకొని గుజ్జులా తయారు చేసుకొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం స్పైసీగా ఉండడం కోసం వెల్లుల్లిపాయలు, మిరియాలు కొంచెం ఇలా రుబ్బుకొని, స్పైసీ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా చేసుకొని, మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పెచ్చా కూడా తీసుకోవచ్చు. మాకు కావాల్సిన 4 eggs తీసుకున్నాము. ఇంకా కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. 4 eggsని పలగొట్టుకోవాలి. ఇలా కొట్టి పోసుకున్న తర్వాత ఇలా బాగా కలపాలి ఫ్రెండ్స్. ఎగ్స్ని ఒక బౌల్ తీసుకొని ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసి బౌల్కి చుట్టూ మొత్తం రుద్దుకోవాలి ఫ్రెండ్స్. అలా చేసిన తర్వాత పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ వేసి కొంచెం టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగా మిక్స్ చేయాలి వాటిని. 1 స్పూన్ తీసుకొని అలాగే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఆనియన్స్లో కూడా వేస్తాము కదా, చూసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎగ్స్ని స్మాష్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఆ ఎగ్స్ని ఇందులో కలిపేసుకోవాలి బాగా. ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఒక 2 to 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అందులో గిన్నె అడుగంటకుండా ఉండడానికి ఇడ్లీ పాత్ర వేసాను ఫ్రెండ్స్ నేను. మీ దగ్గర వేరే స్టాండ్ ఏమైనా ఉంటే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా స్టవ్ ఆన్ చేసి ఆ బౌల్ గ్యాస్ పైన పెట్టాలి ఫ్రెండ్స్. పైన మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీడియం సైజ్ మంట పెట్టుకొని ఒక 10 to 15 minutes పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుంది, మెత్తగా స్పాంజ్గా ఉంటుంది. మనకు ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నేను జస్ట్ నార్మల్గా షేప్ కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నె తీసుకొని, గిన్నె కొంచెం వేడయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. నూనె కొంచెం వేడయ్యాక ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ పీసెస్ని అందులో వేసుకోవాలి. కింద అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇలా వేగిన తర్వాత మరొక ప్లేట్ తీసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, రుబ్బి పెట్టుకున్న ఎల్లుల్లిపాయలు, మిరియాలు అందులో వేసుకోవాలి. కొంచెం స్పైసీగా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి,
కరివేపాకు, ఇవి కూడా కొంచెం సేపు వేగించుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా. కర్రీకి సరిపడా సాల్ట్ ఫస్టే వేసుకోవచ్చు, లేదంటే ఆనియన్స్కి సరిపడా కొంచెం వేసుకొని మళ్ళీ తర్వాత కర్రీలో కూడా వేసుకోవాలి. ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకున్న తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. ఆయిల్లో మగ్గాలి. దాని తర్వాత పసుపు వేసుకోవాలి, బాగా కలపాలి. కలిపిన తర్వాత కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, సాల్ట్ రుచికి. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు వేసుకున్నాను, అప్పుడు కొంచెం వేసుకున్నాను, ఇప్పుడు రుచికి సరిపడగా వేసుకున్నాను. బాగా కలుపుకోవాలి. ఉప్పు కారంలో కొంచెం సేపు ఆనియన్ని వేగించుకోవాలి ఫ్రెండ్స్, కొంచెం వాటికి పట్టేలాగా. చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అది ఇందులో వేసుకోవాలి. బాగా కలపాలి. గుజ్జు మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని అందులో వేసి బాగా కలపాలి. ఈ చింతపండు గుజ్జు ఎందుకు వేసుకున్నామంటే కొంచెం ఎగ్ పీసెస్ పుల్ల పుల్లగా బాగుంటుంది. మూత పెట్టి ఒక 5 minutes తీయకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఆయిల్ పైన పేరుకుందంటే కూర రెడీ అయినట్టే. చూడండి ఆయిల్ మొత్తం పైన ఎలా వచ్చేసిందో. లాస్ట్లో కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటే మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని మరొక 2 minutes వెయిట్ చేయాలి. గిన్నె పక్కకు పెట్టుకోవాలి. వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైం. ఆహా, సూపర్బ్ మమ్మీ.